హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొత్తగా వచ్చిన ప్రొజెక్టర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. లాస్ట్ 2 months ఆర్ 3 months బ్యాక్ నేను వీడియో చేయడం జరిగింది. ఈ ఎపిసోడ్లో ఇంకొక ఎపిసోడ్ అనమాట. అండ్ కొత్తగా వచ్చిన ప్రొజెక్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. బెస్ట్ వాటికే సజెస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ 4K ప్రొజెక్టర్స్ అండ్ 3D సపోర్ట్ చేసే ప్రొజెక్టర్స్ బడ్జెట్లో చాలా మంది అడిగే బడ్జెట్ ఏంటంటే 30,000 to 40,000 అని చెప్పి అడుగుతున్నారు. అందుకే ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలాంటి వీడియోస్ నేను చేస్తానన్నమాట. మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. 30,000 రేంజ్ నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది ఈ బడ్జెట్ అనేది. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ మీకు చాలా మంది ఏంటంటే కాంప్రమైజ్ గారు కొంతమంది, అంటే మాకు పిక్చర్ క్వాలిటీ బాగుండాలి అండ్ మాకు రూమ్ సైజ్ పెద్దగా ఉంది, మేము కొంచెం ఎక్కువ ఎక్స్టెండ్ చేసుకొని ఒక 150 inch 200 inch లో మేము ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాం. వాళ్ళ కోసం అన్నమాట ఈ వీడియో. అండ్ చాలా మంది 10,000 15,000 అడుగుతున్నారు. అండ్ రాబోయే రోజుల్లో ఆ వీడియోస్ కూడా కొత్త ప్రొజెక్టర్స్ వచ్చాయి, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ ఇందులో మీకు 4K సపోర్ట్ చేయడం జరుగుతుంది అండ్ 3D కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. రెడ్ అండ్ బ్లూ స్పెట్స్ తో మీకు 3D అనేది ఎంజాయ్ చేయొచ్చు. నేను చెప్పే ప్రొజెక్టర్లు అన్నిట్లో PS4 అండ్ PS5 అండ్ సౌండ్ బార్ వీటన్నిటి సపోర్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఎలాంటి స్కిప్ అయితే లేదు. మీరు TTH కూడా సపోర్ట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ IPL మ్యాచెస్ కూడా ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ నైట్ టైంలో అవుట్డోర్ లో కూడా మీరు పెట్టుకొని మంచి అవుట్పుట్ అనేది తీసుకొని రావచ్చు అన్నమాట ఈ ప్రొజెక్టర్స్ లో. ఈ ప్రొజెక్టర్ లో మీరు ఏవి తీసుకున్నా కూడా ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి అన్నమాట. ముందు మనం బడ్జెట్ లోకి వెళ్ళిపోతే 30,000 బడ్జెట్ లో చూసుకుందాం. కొత్తగా వచ్చిన ప్రొజెక్టర్ అన్నమాట. TONZO Full HD Plus అనే నేమ్ తో కొత్తగా రావడం జరిగింది. అండ్ నేను లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు అర్థమైపోతాయి. అండ్ దీనిలో మొత్తం డీప్ గా నేను డిస్కషన్ చేయడం లేదు, అవసరమైన స్పెక్స్ వరకే నేను మాట్లాడడం జరుగుతుంది. అండ్ అవసరం లేని వాటికి మాత్రం స్కిప్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోద్ది. మనం ఫస్ట్ దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దీనిలో స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో 10,000 లూమ్స్ తో రావడం జరుగుతుంది. ఫుల్ HD, ఇది 4K సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 రెజల్యూషన్ తో రావడం జరుగుతుంది. కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 10,000:1 కాంట్రాస్ట్ రేషియోతో రావడం జరుగుతుంది. ఇందులో ఆండ్రాయిడ్ 9.0 తో రావడం జరుగుతుంది. ఈ ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే 40,000 hours అని చెప్తున్నారు. అండ్ దీనిలో పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే 2 USB 2 HDMI 1 AV 1 AX కేబుల్ అండ్ 1 LAN పోర్ట్ కూడా రావడం జరుగుతుంది. అండ్ దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 29,999 రూపీస్, 29,999 రూపాయలు, అంటే ₹1 తక్కువ. మీరు TONZO బ్రాండ్ గురించి ఇంతకుముందు మనం చాలా వీడియోలు చేశాము. అండ్ మీకు TONZO మీద నమ్మకం ఉంటే మాత్రం ఇది ఒక మంచి బడ్జెట్ లో మంచి స్పెక్స్ ఉన్న పర్ఫార్మెన్స్ ఉంటే ప్రొజెక్టర్ అన్నమాట. దీని మీద కూడా ఒక లుక్ వేయచ్చు మీరు. అండ్ మనం నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. BORSSO Ultima కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రొజెక్టర్ అన్నమాట. దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దీనిలో లూమ్స్ గురించి మనం మాట్లాడుకుంటే 12,000 లూమ్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఫుల్ HD 4K అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీని రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 రెజల్యూషన్ తో రావడం జరుగుతుంది. దీనిలో కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 20,000:1 కాంట్రాస్ట్ రేషియోతో ఆండ్రాయిడ్ 9.0 తో. దీనిలో ల్యాంప్ టైప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే 40,000 hours అని చెప్తున్నారు. అండ్ దీనిలో పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే 2 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్, 1 AV పోర్ట్, 1 3.5mm జాక్, 1 LAN కేబుల్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 31,999 రూపీస్, 31,999 రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా మీకు అమెజాన్ లో దొరికిపోతుంది. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. మీరు మంచి మూవీ ఎక్స్పీరియన్స్, మంచి IPL మ్యాచ్ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం బోరస్ ప్రొజెక్టర్స్ కూడా చాలా బాగానే ఉంటాయి. అండ్ మన ఛానల్లో కూడా రాబోయే రోజుల్లో అన్బాక్సింగ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బోరస్ నుంచి వెళ్ళి. అండ్ నేను ఇప్పుడు ఈ చెప్పే ప్రొజెక్టర్ లో మీరు ఏ ప్రొజెక్టర్ తీసుకుంటారో కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ఎవరైనా ప్రొజెక్టర్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కి వచ్చేసి కాంటాక్ట్ అవ్వండి. మన దగ్గర ఉన్న ప్రొజెక్టర్స్ కూడా సేల్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ప్రొజెక్టర్ గురించి మనం మాట్లాడుకుంటే wzatco A1. ఇంతకుముందు wzatco Alpha 1 అనేది రావడం జరిగింది. దాని సక్సెసర్ గా wzatco A1 అనేది రావడం జరిగింది. అండ్ దీనిలో లూమియాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 11,000 లూమియాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫుల్ HD 4K వరకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 రావడం జరుగుతుంది. అండ్ కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 8,000:1 కాంట్రాస్ట్ రేషియోతో ఆండ్రాయిడ్ 9.0 తో రావడం జరుగుతుంది. ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే 50,000 hours అని చెప్తున్నారు. అండ్ దీనిలో పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే 2 USB 2 HDMI 1 AV 1
3.mm జాక్ అండ్ 1 LAN పోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 32,990 రూపీస్, 32,990 రూపాయలకు అనేది రావడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 33,000 రూపీస్, 10 రూపీస్ తక్కువ. 33,000 రూపీస్ వర్తేనా అంటే మీకు QLD క్వాలిటీ కలర్స్ గానీ అండ్ న్యాచురల్ గా ఉండడం జరుగుతుంది. ఇందులో కలర్స్ కూడా మీరు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ తో అండ్ కలర్స్ మాకు బాగుండాలి అండ్ మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటే మాత్రం ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పొచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. అండ్ దీని బడ్జెట్ 33,000 వర్త అంటే వర్త్ అని చెప్పొచ్చు. ఈ కలర్స్ అయినా గానీ, కాంట్రాస్ట్ రేషియో గానీ, కలర్ కంట్రోలింగ్ గానీ, ప్యానల్ మాత్రం చాలా బాగుంది. చూసే మాత్రం మన ఛానల్ లో ఒక షార్ట్ కూడా చేశాను, ఒకసారి మీ షాంపిల్స్ అక్కడ ఉంటుంది అండ్ స్క్రీన్ మీద కూడా నేను షాంపిల్స్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటే Lazervision LV920Pro ప్లస్ అన్నమాట దీని మోడల్ నేమ్ వచ్చేసి. దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దీనిలో లూమియాన్స్ వచ్చేసి 12,500 లూమియాన్స్ అనేది రావడం జరుగుతుంది. Full HD 4K సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీని రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 రెజల్యూషన్ తో రావడం జరుగుతుంది. కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 25,000:1 కాంట్రాస్ట్ రేషియోతో రావడం జరుగుతుంది. ఆండ్రాయిడ్ 9.0తో రావడం జరుగుతుంది. ల్యాంప్ లైఫ్ టైం గురించి మనం మాట్లాడుకుంటే 50,000 అవర్స్ అని చెప్తున్నారు. అండ్ దీనిలో పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే 2 USB పోర్ట్స్, 2 HDMI పోర్ట్, 1 AV పోర్ట్, 1 3.5mm జాక్ అనేది రావడం జరుగుతుంది. 1 LAN పోర్ట్ కూడా రావడం జరుగుతుంది. ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే 34,999 రూపీస్. బట్ అమెజాన్లో మీకు ఒక కూపన్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు 1,500 రూపీస్. అంటే మీకు 33,500 అనేది రావడం జరుగుతుంది. 33,500 రూపీస్ ఇది వర్తైనా అంటే మాత్రం ఇది వర్త్ అని చెప్పచ్చు. ఇందులో కూడా మీరు కలర్స్ కానీ, కాంట్రాస్ట్ రేషియో కానీ చాలా బాగుంటాయి. అండ్ థియేటర్ ఎక్స్పీరియన్స్, థియేటర్ లాంటి మూవీస్ కానీ మీరు ఏమైనా మంచి ఎక్స్పీరియన్స్ రావాలంటే మాత్రం ఇది కూడా ఒక మంచి ప్రొజెక్టర్ అనేది చెప్పొచ్చు. మీరు ఏ ప్రొజెక్టర్ తీసుకోవాలన్నా కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్అౌట్ చేయండి. అండ్ ఈ ప్రొజెక్టర్లు అన్నింటిలో PS4 అండ్ PS5 అండ్ మీరు సౌండ్ బార్స్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ DTH కూడా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. IPL మ్యాచెస్ ఏమైనా చూడాలంటే మాత్రం అండ్ న్యూస్ చూడాలంటే మాత్రం కూడా మీరు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే చేయొచ్చు. ఈ 4 ప్రొజెక్టర్ లో ఏ ప్రొజెక్టర్ తీసుకున్నా కూడా అన్నిట్లలో 3D అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది, రెడ్ అండ్ బ్లూ. అండ్ ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వీటన్నిటిలో ఆండ్రాయిడ్ ఉంది కానీ ఇన్బుల్ట్ గా ఆండ్రాయిడ్ అనేది యూజ్ చేయకండి. మంచి 4K ఫైర్ స్టిక్ కానీ, MI బాక్స్ కానీ 4K అనేది సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. అవి కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఎందుకంటే మీరు డైరెక్ట్ పెట్టినప్పుడు ఇక్కడ 4K అనేది సపోర్ట్ చేయడం ఉండదు. అండ్ HDMI త్రూ మీరు 4K అనేది తీసుకున్నప్పుడు, ఫైర్ స్టిక్ కానీ MI బాక్స్ తీసుకున్నప్పుడు మాత్రమే 4K కంటెంట్ అనేది మీరు సపోర్ట్ చేస్తుంది అనమాట. ఎనీ OTTలోకి వెళ్ళి కూడా మీరు మూవీస్ అనేది చూడవచ్చు 4K కంటెంట్ అనేది. అండ్ వీటన్నిటిలో డాల్బీ అట్మాస్ ఉంటుందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. డాల్బీ అట్మాస్ అనేది మీ ఏవి రిసీవర్లో డాల్బీ అట్మాస్ ఇన్పుట్ కానీ అక్కడ ఉన్నప్పుడు మాత్రమే, అక్కడ సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే, మీ స్పీకర్స్ డాల్బీ అట్మాస్ ఉన్నప్పుడు మాత్రమే ఆ డాల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ అనేది రావడం జరుగుతుంది. ప్రొజెక్టర్లోకి వెళ్ళి అయితే ఆర్క్ సపోర్ట్ అయితే వెయిట్లలో లేవు. ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను, అది కార్ట్లో వదిలేస్తాను, ఒకసారి చెక్అౌట్ చేయండి. అండ్ ఆర్క్ సపోర్ట్ చేయడానికి ఒక కన్వర్టర్ ఉంటుంది. ఆ కన్వర్టర్ తీసుకుంటే మీరు ప్రతి ఒక్క దానికి ఏ సౌండ్ బార్స్ కైనా కూడా మీరు కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే చాలా మంది అడుగుతున్నారు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి భయ్యా అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం ఒకటే చెప్తున్నాను, కాల్ మీ 4 అనే యాప్ నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒకసారి వేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. నా ఐడి అనేది కాల్ మీ 4 ఐడి అనేది. ఒకసారి మీరు అక్కడికి వచ్చి నాతోటి మాట్లాడాలనుకుంటే, డిస్కషన్ చేయాలంటే మాత్రం చేయొచ్చు. మంచి మంచి డీల్స్ వస్తే మాత్రం నేను టెలిగ్రామ్స్ లో వేస్తుంటాను. కంపల్సరీ మీరు టెలిగ్రామ్ లో అయితే ఫాలో అవడానికి ట్రై చేయండి. అయితే టెలిగ్రామ్ లో కూడా మీకు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. టెలిగ్రామ్ లో ఫాలో అవుతే ఏంటంటే నేను ఈ వీడియో చేసినప్పుడు ఏంటంటే దీనికి ఉండే ప్రొజెక్టర్స్ కానీ లింక్స్ అనేది సెండ్ చేస్తుంటాను. మంచి మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు కూడా అక్కడ నేను పోస్ట్ చేస్తుంటాను. మీరు ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రమ్ టెక్ తెలుగు ఛానల్. బాయ్ బాయ్ నౌ. జై హింద్. And tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away.